ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ మరో 2 పతకాలు సాధించింది. జావెలిన్ లో నీరజ్ మెరవగా పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించింది. దీంతో పతకాల సంఖ్య 5కు చేరింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ మరో 2 పతకాలు సాధించింది. జావెలిన్ లో నీరజ్ మెరవగా పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించింది. దీంతో పతకాల సంఖ్య 5కు చేరింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ మరో 2 పతకాలు సాధించింది. దీంతో పతకాల సంఖ్య 5కు చేరింది. బల్లం వీరుడు భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ప్యారిస్ ఒలింపిక్స్ లో 2వ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు. ఫైనల్లో నీరజ్ తన 2వ ప్రయత్నంలో జావెలిన్ ను 89.45 మీటర్లు విసిరాడు. పాక్ అథ్లెట్ నదీమ్ అర్షద్ 92.97 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. మరోవైపు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్ పై గెలుపొందింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి క్వార్టర్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. 2వ క్వార్టర్ ఆరంభంలో స్పెయిన్ ఆటగాడు మార్క్ మిరల్లస్ పెనాల్టీ స్ట్రోక్ ను గోల్ గా మార్చాడు. దీంతో ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. 29వ నిమిషంలో భారత్ కు పెనాల్టీ కార్నర్ లభించింది. దానిని హర్మన్ ప్రీత్ గోలుగా మలిచేందుకు ప్రయత్నించినా స్పెయిన్ గోల్ కీపర్ అడ్డుకున్నాడు. వెంటనే మరో పెనాల్టీ కార్నర్ లభించగా భారత్ దానిని సద్వినియోగం చేసుకుంది. ఈసారి హర్మన్ ప్రీత్ ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని గోల్ పోస్టులోకి పంపి స్కోర్ను 1-1తో సమం చేశాడు. 3వ క్వార్టర్ మొదలైన కాసేపటికే పెనాల్టీ కార్నర్తో హర్మన్ ప్రీత్ మరో గోల్ చేశాడు. దీంతో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. తరువాత 3 పెనాల్టీ కార్నర్లు సాధించిన ఇండియా వాటిని గోల్స్ గా మలచలేకపోయింది. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా స్పెయిన్ కు ఓ పెనాల్టీ కార్నర్ లభించింది. భారత గోల్ కీపర్ శ్రీజేష్ దాన్ని అద్భుతంగా అడ్డుకున్నాడు. 60వ నిమిషంలో ప్రత్యర్థికి మరో పెనాల్టీ కార్నర్ రాగా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఒలింపిక్స్ లో భారత్ 52 తర్వాత వరుసగా 2 కాంస్య పతకాలు దక్కించుకుంది. టోక్యో ఒలింపిక్స్ లోనూ భారత్ కాంస్యం గెలిచింది. అంతకుముందు 1968, 1972లో టీమిండియా కంచు మోగించింది. ఈ మ్యాచ్ లో అంతర్జాతీయ కెరియర్ కు ముగింపు పలికిన శ్రీజేష్ భారత్ గెలిచిన తరువాత ఉద్వేగానికి గురయ్యాడు. ఆనందంతో గోల్ పోస్ట్ ఎక్కి సంబరాలు చేసుకున్నాడు. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ అతన్ని తన భుజాలపై ఎత్తుకుని మైదానమంతా కలియతిరిగాడు. ఇతర ఆటగాళ్లు కూడా శ్రీజేష్ ను అభినందించారు. ఇక ఇవాళ ఇండియా మహిళల గోల్ఫ్ ఇండివిడ్యువల్ విభాగంలో దీక్షా దగర్, అదితి అశోక్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహిళలు, పురుషుల 4x400 విభాగంలో అథ్లెట్స్ ఫైట్ కొనసాగించనున్నారు. ఒలింపిక్స్ రెజ్లింగ్ లో తనపై అనర్హతను సవాల్ చేస్తూ వినేష్ ఫోగట్ చేసిన అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ స్వీకరించింది. దీనిపై మరికొన్ని గంటల్లో విచారణ చేపట్టనుంది. ఈ కేసులో వినేష్ తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపించనున్నారు.